హలో టు ఆల్. సో ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఒక 4 year సిరీస్ ఆఫ్ స్క్వేర్ వేవ్ ఏంటో చెప్తాను. సో ఇట్స్ లైక్ అన్ ఎగ్జాంపుల్. సో వీడియో విల్ బి లాంగ్, సో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే అవి నేను లాస్ట్కి ఇంట్యూటివ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ హౌ అడిషన్ ఆఫ్ కొసైన్ వేవ్స్ ఆఫ్ డిఫరెంట్ హార్మోనిక్స్ రిజల్టింగ్ ఇన్ ది స్క్వేర్ వేవ్ అని చెప్తాను. అంటే కొన్ని సైన్ ఆర్ కొసైన్ వేవ్స్ మిక్స్ అయ్యి ఆర్ యాడ్ అయితే ఆఫ్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఒక స్క్వేర్ వేవ్ ఎలా ఫామ్ అవుతుంది అని చాలా క్లియర్గా చెప్తాను. సో లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ ద క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ 4 year సిరీస్ ఆఫ్ బిలో స్క్వేర్ వేవ్ విత్ యాంప్లిట్యూడ్ సి అండ్ టైం పీరియడ్ 2π. సో ఇది క్వశ్చన్. సో టైం పీరియడ్ 2π అన్నారు. సో లెటస్ అజ్యూమ్ దిస్ ఈస్ ఆరిజిన్. ఓకే, సో దిస్ ఈస్ -π అండ్ దిస్ ఈస్ π. సో మొత్తం టైం పీరియడ్ వచ్చేసి 2π. ఓకే, సో నేను టైం పీరియడ్ 2π తీసుకున్నాను. ఇక్కడ ఎల్ అంటే ఏంటంటే ఇంటిగ్రల్లో యూజ్ చేస్తాం. సో ఎల్ ఈక్వల్ టు ఈ టైం పీరియడ్ అంటే ఒక సింగిల్ పల్స్ ఐదర్ హై ఆర్ లో ఇది ఎంతసేపు ఉందని, దట్ ఈస్ లెంగ్త్, దట్ ఈక్వల్ టు p/2 అంటే π అవుతుంది. ఓకే, సో వీ నో ద 4 year ట్రిగ్నోమెట్రిక్ 4 year సిరీస్ రిప్రజెంటేషన్. సో దానికి కావాల్సిన 3 అన్నోన్స్ ఏంటంటే a0, an అండ్ bn. ఓకే, సో ఫస్ట్ మనం 3 ఫైండ్ అవుట్ చేద్దాం. లైక్ a0 ఈక్వల్ టు, వి నో ద ఫార్ములా 1/2l మైనస్ l2 ప్లస్ l f of x dx. సో ఇక్కడ l ఏంటంటే టైం పీరియడ్ బై 2. సో ఆబ్వియస్గా -l2l తీసుకోవాలి. సో యాజ్ అవర్ టైం పీరియడ్ ఇస్ 2π, l ఈక్వల్ టు π కదా. సో లాస్ట్ స్లైడ్లో చెప్పాను. సో ఇట్ విల్ టేక్ ఫ్రమ్ -π to π f of x dx. ఓకే, సో a0 ఈక్వల్ టు 1/2π -π/2π f of x dx. బట్ మన f of x ఏంటంటే ఒక స్క్వేర్ వేవ్, దీని యాంప్లిట్యూడ్ కూడా చెప్పాను, ద యాంప్లిట్యూడ్ ఇస్ c. సో ఇక్కడ -π, రైట్. సో -π to 0, ద వాల్యూ ఈస్ c, అండ్ 0 to π వచ్చేసి ద వాల్యూ ఈస్ -c. సో దిస్ ఈస్ -c అండ్ హియర్ ఇట్ ఈస్ c. సో దీన్ని నేను డెఫినెట్ ఇంటిగ్రల్ కాబట్టి ఐ కెన్ స్ప్లిట్ ఇట్, రైట్. సో దాన్ని స్ప్లిట్ చేస్తున్నాను. -π to 0 f of x dx ప్లస్ 0 to π f of x dx. అండ్ సో -π to 0 c అండ్ 0 to π -c. ఓకే, అండ్ c కాన్స్టెంట్ కాబట్టి ఐ విల్ బి టేకింగ్ ఇట్ అవుట్, అండ్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 dx ఈస్ x. సిమిలర్గా 1 dx x అండ్ 1/2π x ఫ్రమ్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇంకా -π to 0, లోవర్ ఇంటిగ్రల్ ఈస్ -π, అప్పర్ ఇంటిగ్రల్ ఈస్ 0. సో ఇక్కడ ఏమవుతుంది మనకి 0 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ π. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ పైన -π -0 అవుతుంది. ఐ మీన్ లైక్ π -0 కదా. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అవుతుంది, a0 వాల్యూ ఈస్ 0. ఫైన్, సో ఇది a0 వాల్యూ. అండ్ నేను ఆల్రెడీ a1, a2, a3 కూడా మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఓకే, అండ్ సో ఫస్ట్ a0, a1, a2 అప్ టు so on క్యాలిక్యులేట్ చేయాలంటే వీ హ్యావ్ వన్ సింగిల్ ఫార్ములా, దట్ ఈస్ an ఈక్వల్ టు 1/l minus l2 plus l f of x cos nπx by l dx. Okay, this is the equation to find an. Okay, an find out చేయాలి. బట్ నేనేమనుకుంటున్నా అంటే మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను, లైక్ హౌ దీస్ కొసైన్స్ అండ్ సైన్స్ కంబైన్ టు ప్రొడ్యూస్ ఏ స్క్వేర్ వేవ్. సో నేనేం చేస్తున్నానంటే, సో ఇక్కడ an ఉంది కదా, సో ఐ విల్ టేక్ ఫ్యూ వాల్యూస్. సో లైక్ n, ఇక్కడ we know that n must be greater than 1 and like greater than or equal to 1, like n equal to 1, 2, 3, 4 so on ఉంటుంది కదా. సో నేను n1 పెట్టుకుంటే a1 అవుతుంది, అండ్ నెక్స్ట్ n2 పెట్టుకుంటే a2 అవుతుంది, n3 పెట్టుకుంటే ఇట్ విల్ బికమ్ a3. ఓకే, సో లెట్స్ సీ ఫర్, సో వీ గాట్ a0 ఈజ్ ఈక్వల్ టు 0. మనకు a0 వాల్యూ ఎంత వచ్చింది, 0 వచ్చింది. రిమెంబర్ దిస్. సో a1, సో n ఈక్వల్ టు 1 పెట్టుకుంటున్నాను, సో దాట్ విల్ బికమ్ a1. అండ్ వి నో దట్ l ఈక్వల్ టు π. సో 1/π -π to π f of x cos x dx. సో సేమ్ మళ్ళీ -π to 0 స్ప్లిట్ చేస్తాను, రెండు స్ప్లిట్ చేస్తాను. ఎందుకంటే స్ప్లిట్ ఏం చేస్తున్నానంటే ద వాల్యూస్ ఈస్ డిఫరెంట్ ఇన్ దీస్ టూ రేంజెస్. ఓకే, and integral of cos x is sin x. We know that
అండ్ అగైన్ -π to 0 ఉంటుంది, 0 to π కంటే సబ్స్టిట్యూట్ చేస్తే వాట్ యూ గెట్ ఇస్ a1 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. అండ్ ఇవి నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాను, a2 కూడా క్యాలిక్యులేట్ చేశాను, ఐ గాట్ 0 అండ్ ఆల్సో a3 ఐ గాట్ 0. సో ఇలా నేను ఏ వాల్యూ ఏ తీసుకున్నా అని 0 అయిపోతుంది, లైక్ అప్ టు a0, a1, a2, a3 అప్ టు సో ఆన్ an ఈక్వల్ టు 0. This is what I am getting, an equal to 0. So we have successfully found like a1, a2, a3. So similar ఇప్పుడు b1, b2, b3 find out చేద్దాం. ఓకే, సో bn ఫార్ములా ఏంటి, 1/l minus l2 plus l f of x sin n pi x by l dx, right? This is the equation. So same first n equal to 1 పెట్టుకొని సాల్వ్ చేద్దాం. So we get b1 equal to 1 by pi minus pi to 0 c sin x plus 0 to pi. Our f of x is minus c, we know that, sin x dx. And దీన్ని కూడా సేమ్ అలానే సాల్వ్ చేయండి, ఇట్స్ వెరీ సింపుల్. సో ఐ గెట్ b1 ఈక్వల్ టు 4c పై పై. నేను నెక్స్ట్ n ఈక్వల్ టు 2 పెట్టుకోండి, అంటే b2 పెట్టుకుంటే సాల్వ్ చేశాను. సో ఐ గోట్ b2 ఆల్సో ఈక్వల్ టు 0. అండ్ నెక్స్ట్ b3 కూడా n ఈక్వల్ టు 3 పెట్టుకొని మీరు సాల్వ్ చేయండి, అది మీకు హోంవర్క్. సో ఐ గోట్ b3 ఈక్వల్ టు 4c by 3 పై. సో మీరు అబ్జర్వ్ చేస్తే all the even coefficients of b are 0, like b0 ఉండదు, like b1, b3 only ఈ values exist అవుతున్నాయి. నెక్స్ట్ b5 only these values are existing, okay, up to so on. అండ్ ఇక్కడ ఈవెన్ టర్మ్స్ ఉన్న ప్రతి వాల్యూ 0 అవుతుంది. ఓకే, సో ఫైనల్గా నేను నాకు ఏమేమి వచ్చాయో రాస్తున్నాను. a0 0 వచ్చింది, a1 0, a2 0, and b1 4c by 2 pi, b2 0 and b3 4c by 3 pi. సో నాకు ఇప్పుడు అన్ని కోఎఫిషియంట్స్ వచ్చాయి, నేను 4-year సిరీస్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆర్ ట్రిగ్నోమెట్రిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ 4-year సిరీస్? f of x ఈక్వల్ టు a0 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n ఈక్వల్ టు 1 to infinity an cos n pi x by l, n గుర్తుపెట్టుకో, n pi x by l ప్లస్ bn sin n pi x by l. Okay, and these are the values I got, right? So first a0 cancel, 0 పెట్టేసా. సో ఇక్కడ మనకు ప్రతి ఏ వాల్యూస్, ఐ మీన్ ఏ కోఎఫిషియంట్ 0 ఉంది కాబట్టి ఆబ్వియస్లీ దీస్ విల్ బికమ్ 0. అండ్ నాకు లాస్ట్కి మిగిలేది ఏంటంటే సమ్మేషన్ ఆఫ్ n ఈక్వల్ టు 1 to infinity bn sin n pi x by l, sin n pi x by l. సో ఇది నాకు లాస్ట్గా మిగిలింది. సో ఇందులో 1 ఈస్ 4, ఇది 1 ఇక్కడ పెట్టాను, 4c by pi sin x, sin 1x. ఓకే, ఇక్కడ నాకు l వాల్యూ ఎంత, పై కదా. సో l ఈస్ దిస్ ఇస్ కాన్స్టాంట్ పై. సో ఇక్కడ పై పెడితే ఏమవుతుందంటే ఈ పై అండ్ ఈ పై క్యాన్సిల్ అయిపోద్ది. సో నాకు ఏముంటుందంటే n ఈక్వల్ టు 1 to infinity sin nx, sin nx multiplied by bn. Okay, this is what I have. So n equal to 1 పెట్టినప్పుడు b1 4c by pi and sin 1x, this is I got. And next b2 0, and next b3 sin 3x inside అవుతుంది. And next what we get is 4c by 3 pi plus 4c by 5 pi up to so on. ఓకే, సో ఏం లేదు, ఇక్కడ n వాల్యూ ఉంటుంది. సో నెక్స్ట్ 4c by 7 pi, 4c by 9 pi, సో అట్లా ఆడ్ టర్మ్స్తో ఉంటుంది మొత్తం. సో దిస్ ఈస్ మై 4-year సిరీస్ రిప్రజెంటేషన్, ఐ మీన్ ట్రిగ్నోమెట్రిక్ 4-year సిరీస్ రిప్రజెంటేషన్. సో ఇప్పుడు దీన్ని ఒక ఇంట్యూటివ్ వేలో మనం డిస్కస్ చేసుకుందాం. సో నాకు వచ్చిన f of x, ఐ మీన్ నా స్క్వేర్ వేవ్ని నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ కంప్లీట్ సైన్స్లో రిప్రజెంట్ చేయవచ్చు అప్ టు సో ఆన్. బట్ ఇక్కడ కొసైన్స్ అనేవి లేవు. ఆ కొసైన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, దాట్ డిపెండ్స్ ఆన్ దాట్ పర్టికులర్ సిగ్నల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్క్వేర్ వేవ్ కాబట్టి దీనికి కొసైన్స్ లేవు. ఒకవేళ వేరే ఏదైనా సిగ్నల్ ఉంటే దానికి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగులర్ వేవ్కి ఉంటుంది. సో అలా వేరే సిగ్నల్స్కి ఉండొచ్చు. బట్ నేను దీన్ని నార్మలైజ్ చేస్తున్నాను. ఇప్పుడు 4c by pi-ని 1 లా తీసుకుంటున్నాను. ఐఎమ్ నార్మలైజింగ్ 4c by pi, నార్మలైజింగ్ టు 1. Now what I get,
Next, this will become 1 and 1 by 3 sin 3x. Next, 1 by 5 sin 5x up to so on. Okay. I have plotted these things in MATLAB. Sin x ki plot jesa. So this is my sin x. Okay. Next, 1 by 3 sin 3x. So deenki plot jesta. This is my graph. Next, 1 by 5 sin pi x. I plotted and the graph is like this. సో నేను లాస్ట్ లైక్ ప్రీవియస్ ఒక వీడియో చేస్తాను ఏంటంటే యాంప్లిట్యూడ్ని అడిషన్ చేయడం. ఓకే, 2 or more సిగ్నల్స్ తీసుకొని యాంప్లిట్యూడ్ అడిషన్ చేస్తే ఫైనల్ రిజల్ట్ అంటే ఎలా ఉంటుందని ఒక వీడియో చేశాను. ఐ విల్ బి ప్లేసింగ్ దాట్ ఇన్ ద డిస్క్రిప్షన్, యూ ప్లీజ్ వాచ్ దాట్. సో అందులో ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 యాడ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క పర్టికులర్ టైంలో లెట్ us టేక్ దిస్ ఈస్ ది యాక్సిస్. ఓకే, ఇది యాక్సిస్లా తీసుకుంటే సో సేమ్ టైం పీరియడ్లో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది 3 సేమ్ టైం పీరియడ్ అని తీసుకున్నాం. సో ఇక్కడ దీని యాంప్లిట్యూడ్ -5 ఉంది అండ్ ఇక్కడ సపోజ్ 2 ఉంది అండ్ దిస్ ఈస్ అ టైమ్ ఫ్రేమ్. ఓకే, అట్ ద సేమ్ టైమ్ ఫ్రేమ్ ఐ హ్యావ్ లైక్ -1. సో నేను ఎప్పుడైతే 3 యాడ్ లెట్ us టేక్ దిస్ సో -2. సో నేను ఎప్పుడైతే 3 యాడ్ చేస్తానో వాట్ ఐ గెట్ ఇస్ -5 -2 -1. సో టోటల్ ఐ గెట్ -8 అట్ పర్టికులర్ సేమ్ టైం పీరియడ్. అప్పుడు -8 అప్పుడు ఏమవుతుందంటే నా సిగ్నల్ -8 డెప్త్లో ఉంటుంది ఆ ఒక్క పర్టికులర్ టైం పీరియడ్ దగ్గర. సో అట్లా మనం కంప్లీట్గా అడిషన్ చేస్తే నాకు ఫైనల్గా వచ్చిన కర్వ్ ఇది. ఓకే, సో అబ్జర్వ్ ఇట్ కేర్ఫుల్లీ. సో దిస్ ఈస్ ద వేవ్ ఫార్మ్ దట్ ఐ గాట్. సో ఓన్లీ నేను ఇక్కడ 3 సిగ్నల్స్ యాడ్ చేశాను. 3 సిగ్నల్స్ యాడ్ చేస్తే నాకు ఇలా వచ్చింది. నేను అట్లా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ యాడ్ చేస్తే నాకు ఏమవుతుందంటే ఐ గెట్ ఎగ్జాక్ట్ స్క్వేర్ వేవ్. ఓకే, సో దిస్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ దట్ Fourier observed is, Joseph Fourier observed is. సో ఇట్లా డిఫరెంట్ సైన్ వేవ్స్ని మనం కంబైన్ చేస్తే మనకు ఒక స్క్వేర్ వేవ్ వస్తుంది. అండ్ డిఫరెంట్ హార్మోనిక్స్ ఉన్న సైన్ అండ్ కొసైన్ వేవ్స్ని యాడ్ చేస్తే మనకి సమ్ స్క్వేర్ వాట్ యు మీన్ ఒక ట్రయాంగులర్ వేవ్ వస్తుంది. సో ఇట్లా మనం ఏ పీరియాడిక్ సిగ్నల్ అయినా, రిమెంబర్ ఏ పీరియాడిక్ సిగ్నల్ అయినా సైన్స్ అండ్ కొసైన్స్ యొక్క డిఫరెంట్ హార్మోనిక్స్లో మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో దిస్ ఈస్ సంథింగ్ ఆల్ ఓవరాల్ అబౌట్ overview about Fourier series. Thank you.